జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్సీ రవీంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటున్న ఎమ్మెల్సీ రవీంద్రరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో రెహమత్ నగర్ డివిజన్ లో ప్రారంభం కానుంది. రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తెక్కెలపల్లి రవీంద్రరావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్, సభ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, అసలు ఎంతమంది వస్తారు, సభ సంకేతం ఏమి ఇవ్వబోతున్నారు ఇక్కడ నుంచి? జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బూత్ కమిటీ సభ్యుల సమావేశం ఇది. బూత్ కమిటీ కన్వీనర్లు మరియు బూత్ కమిటీ సభ్యులు దాదాపుగా 4,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ ఎన్నికల తీరు, ఎన్నికల్లో మనం గెలవాల్సిన ప్రాధాన్యత అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరిస్తారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, వారు ఇచ్చిన హామీలేంది, 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పనిచేసిన తీరునైతేంది, ఖచ్చితంగా ఎలా ఎన్నికల్లో ఎండగట్టాలి, ప్రజాక్షేత్రంలో ఏ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ వాయిస్ వినిపించాలి. ఒక పక్కన పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది. ఈ వ్యతిరేకతని ప్రజాక్షేత్రంలో ఎన్నికల రూపంలో మరి ఎట్లా తీసుకెళ్లాలి, దాన్ని ఓట్లుగా ఏ రకంగా కన్వర్ట్ చేయాలనే ఒక దిశని ఈ బూత్ కమిటీ సభ్యులకి అధినాయకత్వం ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మేము ఈ 22 నెలల్లో ఎంతో అభివృద్ధి చేశాము, మాకే ఓటేయండి, మేము గెలుస్తున్నాము, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుందని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? వారు అదే మాట్లాడతారు కదా, బీఆర్ఎస్ గెలుస్తుందని మాట్లాడారు కదా. మేమే గెలుస్తామంటాం, వారే గెలుస్తారంటారు. ఎన్నిక వచ్చిందనేది ఎవరు గెలుస్తారో తెలుద్దామనే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా మేము గెలుస్తామని పోటీ చేస్తారు కనుక ఏం చేశారనేది కూడా చెప్పాలి కదా. యావత్ తెలంగాణ ప్రశ్నిస్తుంది, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయని, తులం బంగారం ఏమైనాయని, మహాలక్ష్మి ఏమైందనని, విద్యార్థినులకు స్కూటీలు ఏమైనాయని, విద్యార్థుల కార్డు ఏమైందనని, మీ హాస్పిటల్ దుస్థితి ఏందనని, మీ స్థానిక ఎన్నికలు బెడక 2 ఏళ్ల నుంచి ఎందుకు వాయిదా ఇస్తున్నారని, ఈ దోమల బెడద ఏందనని, హాస్టల్ ఉన్న దౌర్భాగ్యం ఏందనేది అడుగుతున్నారు. రుణమాఫీ ఎందుకు పూర్తిగా చేయలేదని అంటున్నారు. మరి రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టారని చెప్పి కూడా అంటున్నారు. వికలాంగులకు పెన్షన్ లేదని అంటున్నారు. రియంబర్స్మెంట్ ఏదని ఖాళీల వాళ్ళు అడుగుతున్నారు. అనేకమైనటువంటి రకాల వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తాంటే ఇంకా తగుదనమ్మా అని మేమే గెలుస్తామనంటే అది ఖచ్చితంగా. హైదరాబాద్ లో మీరు ఒక్క ఇల్లు కూడా కట్టలే, చూపించండి ఆడ ఇల్లు కట్టిర్రు. ఇండ్లు బ్రహ్మాండం కడతామన్నారు మొదటి ఫేజ్లోనే, 2 ఏళ్ళు అయింది. కట్టిన ఇల్లు ఎక్కడ, చేసిన గృహప్రవేశం ఎక్కడ, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు అనేది కాదు. మీ కళ్ళబొలి మాటలు చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఇక అవకాశం ఉండదు కాక ఉండబోదు. కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి పాలనే బాగుంది, తిరిగి తెచ్చుకోవడం కోసం మరి కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడం కోసమే ఈ ఎన్నికల్లో గెలుపునిస్తాం. ఈ కాంగ్రెస్ పైన ఉన్న తీవ్రమైన అసంతృప్తిని వెలగక్కడం కోసం ఈ ఎన్నిక